అమెరికా అంటే ఒకప్పుడు కల, ఇప్పుడది ఓ పీడకలగా మారబోతోందా? లక్షల రూపాయల ఫీజులు కట్టి ఏళ్ల తరబడి కష్టపడి డాలర్ల కోసం ఆశగా అమెరికా వైపు చూస్తున్న ఐటీ నిపుణులకు ట్రంప్ సర్కార్ ఓ షాకింగ్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. కేవలం వీసాలు తగ్గించడం కాదు, ఏకంగా H1B అనే వ్యవస్థనే కూనీ చేసేలా ఓ కొత్త బిల్లును తెరపైకి తీసుకొచ్చారు. ఇది చట్టంగా మారితే అమెరికాలో భారతీయుల శకం ముగిసినట్లేనా? అసలు ఆ బిల్లులో ఉన్న నల్ల చట్టాలు ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు ఎలిక్రేన్ ప్రవేశపెట్టిన అండ్ H1B వీసా అబ్యూజ్ యాక్ట్ ఆఫ్ 2026 పేరుకేమో అబ్యూజ్ నిరోధించడం అని ఉంది, కానీ లోపల మాత్రం భారతీయుల ఉపాధిని దెబ్బకొట్టే ప్లాన్ ఉంది. ట్రంప్ సహాయకులు, ముఖ్యంగా స్టీఫెన్ మిల్లర్ వంటి హార్డ్ లైనర్స్ ఆలోచనల నుంచి పుట్టిందే ఈ బిల్లు. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో విదేశీయులను పంపించడమే వీరి టార్గెట్. ఈ బిల్లులో కొన్ని కీలక పాయింట్స్ కనుక చూసినట్లయితే, పాయింట్ 1, 3 ఏళ్ల కంప్లీట్ షట్డౌన్. కొత్త వీసాల జారీపై 3 ఏళ్ల పాటు నిషేధం. అంటే ఈ 3 ఏళ్లలో ఇండియా నుంచి ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా కొత్తగా అమెరికా గడ్డపై అడుగు పెట్టలేరు. ఇది ఐటీ రంగానికి ఓ బ్లాక్అవుట్ వంటిది. పాయింట్ నెంబర్ 2, 65,000 నుంచి 25,000 వరకు కోత. పోటీని ఎంత దారుణంగా తగ్గించారో చూడండి. 65,000 వీసాలను 25,000కు తగ్గించడం అంటే సగానికంటే తక్కువ. ఇందులో మళ్ళీ అమెరికన్ మాస్టర్స్ చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. అంటే ఇండియా నుంచి డైరెక్ట్గా వెళ్ళటం అసాధ్యం. పాయింట్ నెంబర్ 3, 1.70 కోట్ల జీతం. లాజిక్ ఏంటి? వార్షిక వేతనం $2 లక్షల ఉండాలి గురు. అమెరికాలో ఒక సీనియర్ డెవలపర్కి కూడా సగటున $1,20,000 నుంచి $1,50,000 ఇస్తారు. మరి $2 లక్షల కనీస వేతనం అని పెడితే ఏ కంపెనీ ఏ భారతీయుని తీసుకుంటుంది? మీరు జీతం ఎక్కువ అడగండి, లేదంటే మా దేశం రాకండి అని పరోక్షంగా వార్నింగ్ ఇస్తున్నారన్నమాట. పాయింట్ నెంబర్ 4, గ్రీన్ కార్డ్ హోల్డర్లపై వేటు. H1Bపై ఉన్నవారు గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేయకూడదనే నియమం తీసుకొస్తున్నారు. అంటే మీరు అక్కడ ఎన్ని దశాబ్దాలు పనిచేసినా ఎప్పటికీ విదేశీయుడిలాగే ఉండాలి. మీ పిల్లలకు అక్కడ పౌరసత్వం రాదు, మీకు సెక్యూరిటీ ఉండదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మిమ్మల్ని గెంటేయొచ్చు. పాయింట్ నెంబర్ 5, విద్యార్థులకు నో ఎంట్రీ. MS చేసే విద్యార్థులకు OPT రద్దు. అంటే చదువు కోసం ₹1 కోటి అప్పు చేసి అమెరికా వెళ్తే చదువు పూర్తి కాగానే ఏ అనుభవం లేకుండా ₹1 సంపాదించకుండా ఇండియాకు వచ్చేయాలి. ఇది విద్యార్థుల పాలిట ఉరితాడు వంటిది. ఇండియాకు జరిగే భారీ నష్టం. మన దేశ జీడిపిలో ఐటీ రంగం వాటా చాలా పెద్దది. TCS, ఇన్ఫోసిస్, HCL వంటి కంపెనీలు అమెరికా ప్రాజెక్టుల మీదనే బతుకుతున్నాయి. ఒకవేళ ఈ బిల్లు పాస్ అయితే స్టాక్ మార్కెట్ క్రాష్ అయ్యి మన ఐటీ కంపెనీల షేర్లు కుప్పకూలుతాయి. రెమిటెన్స్ కోత భారీగా ఉండే ఛాన్స్ ఉంది. అమెరికా నుంచి ఇండియాకు వచ్చే వేల కోట్ల విదేశీ కరెన్సీ ఆగిపోతుంది. లక్షలాది మంది ఇంజనీర్లు ఇండియాలోనే ఉండిపోవటం వల్ల ఇక్కడ కాంపిటీషన్ పెరిగి జీతాలు తగ్గిపోతాయి. మరి అసలు ఇది సాధ్యమేనా? ఇది చట్టం అవుతుందా అంటే అమెరికా కాంగ్రెస్, సెనేట్లో దీనికి తీవ్ర వ్యతిరేకత వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి కంపెనీలు భారతీయుల టాలెంట్ మీదనే నడుస్తున్నాయి. కానీ ట్రంప్ తన ఎగ్జిక్యూటివ్ పవర్స్ వాడి కొన్ని మార్పులు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూశారుగా, అమెరికాలో పరిస్థితులు చాలా సీరియస్గా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు అమెరికా వెళ్లాలని ప్లాన్ చేసుకునేవారు 1కి 2 సార్లు ఆలోచించుకొని తీరాలి మరి.